హెబ్బా పెట్రోల్ కూడా అనుకుంటా ఆమె అనుకుంటూ చెప్పింది. నిధి అగర్వాల్ కూడా ఒక దాంట్లో చెప్పినట్టు గుర్తు నాకు. ఓకేనా, కొంతమంది అడిగినప్పుడు. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న జనరేషన్లో చాలామంది కొత్త డైరెక్టర్లు వస్తున్నారు, చిన్న చిన్న సినిమాల్లో తెలుగు హీరోయిన్లు వస్తున్నారు, చిన్న తెలుగు వాళ్ళు తీసుకొస్తున్నారు. వాళ్ళు ఎవరికి ఏం జరగట్లేదండి, అర్థమవుతుందా? ఇంకోటి కూడా చెప్తాను మీకు, కాస్టింగ్ కౌచ్ అనేది పక్కన పెట్టి ఫేమ్, మనం ఒక ఫేమ్ తెచ్చుకొని ఎంటర్ అయితే మాత్రం ఎప్పుడేం బేకలేదు, అర్థమవుతుందా? అలా కాదు అని చెప్పేసి ఏదో నా కాడ ఓన్లీ అన్నం ఉంది వెళ్ళిపోతాను చేసేస్తానంటే మీ బట్టి ఉంటుంది. ఇంకో విషయం చెప్తాను, మీరు స్ట్రిక్ట్గా ఉంటే, నిన్న చిరంజీవిగా చెప్పడం కారణం అదే ఏంటి, మీరు స్ట్రిక్ట్గా ఉంటే ఎవడేం చేస్తాడమ్మా, అంతే కదండి. మీ పర్మిషన్ లేకుండా మీ బాడీ మీద ఎవడేం చేస్తాడా, లేదు కదండి. సో ఆ పర్మిషన్ మీరు ఎందుకు ఇవ్వాలి, అదే ఆయన చెప్పారనమాట. దాన్ని కూడా నెగిటివ్ చేస్తున్నారు, దాన్ని కూడా నెగిటివ్ చేయొద్దు. అదే తను నెగిటివ్ చేస్తుంది, నెగిటివ్ చేయొద్దు. అంటే చిన్మయ్య గారు రియాక్ట్ అయిన పద్ధతి కూడా నాకు అర్థమైంది. కానీ నేనేమంటున్నానంటే, చిన్మయ్య గారు మీరు రియాక్ట్ అవ్వండి కాదంట్లో, కానీ ఇప్పుడు ఈయన అయినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి, చిరంజీవి గారు మాట్లాడినప్పుడు ఎందుకు రియాక్ట్ అవ్వాలి? దీని గురించి మీకు నిజంగా మనసులో ఉండుంటే ఎప్పుడు రియాక్ట్ అయ్యొచ్చు కదా. ఇప్పుడు ఒక ప్రాబ్లం ఇండస్ట్రీలో ఉందని మీకు తెలిసినప్పుడు మీరు ప్రతిసారి మీరే రియాక్ట్ అయిపోండి. ఫస్ట్ ఎవరో ఒక రియాక్ట్ అవ్వడం, దానికి మీరు మళ్ళీ రియాక్షన్ వీడియో చేయడం, ఇవన్నీ ఎందుకు వరస్ట్గా ఉంది మాకు చూడడానికి. చిన్మయ్య గారు మీకు ఇంకా నుంచి చాలా ప్రాబ్లమ్స్ గురించి మీకు ఐడియా ఉంది కాబట్టి దానికి మీరు ఎప్పటికప్పుడు మీరే ఫస్ట్ రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది అని నా ఫీల్. అర్థమవుతుందా? మీరు ఇప్పుడు ఏ హీరోనో లేకపోతే ఒక సెలబ్రిటీ ఎవరో ఒకరు వాళ్ళు రియాక్ట్ అయిన తర్వాత మీరు రియాక్ట్ అవ్వడం పోస్ట్ పెట్టడం నాకు నచ్చట్లేదు. ముందుగానే రియాక్ట్ అయితే చాలా బాగుంటుంది. ఎవరో ఒకరు ముందుకు రావాలి, ఒక పోస్ట్ పెట్టాలి, చెయ్యాలి. కాకపోతే ఆమెను ఎంకరేజ్ చేసేది ఎవరు అంటే నేను, మీరు నేనే. చిన్మయ్య గారిని ఎంకరేజ్ చేసేది ఎవరు, మీరు నేనే కదా. ఇప్పుడు ఆమె గురించి ఆమె రియాక్ట్ అయిన విషయం మనం కానీ ఇంతసేపు ఇంతమందితో మాట్లాడుకుంటా ఉంటే రేపు ఆమె అసలు బయట అందాక వెళ్ళదు, న్యూస్ వెళ్ళినప్పుడు ఆమె ఏం చేస్తుంది, ఇంకొక 2 విషయాల గురించి రియాక్ట్ అవుతుంది. ఎవరు మనం రియాక్ట్ అయినా ఎవరు పట్టించుకోవట్లేదు అన్నప్పుడు ఏం చేస్తుంది, రియాక్ట్ అవ్వడం ఆపేస్తుంది. సో మనం రియాక్ట్ అవ్వకూడదు ఇంకా నుంచి.